ధాత్రి ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇవాళ మనము థైరాయిడ్ సమస్యకి స్టాండింగ్ పొజిషన్లో ఏం ఆసనాస్ చేయొచ్చో ఎలా చేయొచ్చో చూద్దాము. సో సింపుల్ స్టార్టింగ్ బేసిక్ ఆసన అందరూ చేయగలిగింది తాడాసన. ఇది కూడా అంతే, మీరు నుంచొని చేయలేకపోతే ఒక చైర్లో కానీ మంచం మీద కూర్చొని కూడా చేయొచ్చు. సో సమస్థితిలో నుంచొని రెండు పాదాలు సమంగా పెట్టుకొని షోల్డర్స్ రోల్ చేసుకొని స్పైను బాడీ కంప్లీట్ ఒక స్ట్రైట్ లైన్ లాగా పెట్టుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా నుంచోలేని వాళ్ళు కొంచెం ఈజనప్ అయినా పర్వాలేదు. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మీద మనం చూసాం, థైరాయిడ్ గ్లాండ్ థ్రోట్లో ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. దాని మీద వర్క్ చేయాలంటే మనం కొంచెం నెక్ మూమెంట్స్ యాడ్ చేస్తే ఏ పాస్చర్లో అయినా మనకి బెనిఫిట్స్ త్వరగా ఎక్కువగా కనిపిస్తాయి. సో నా తలని కొంచెం కిందకి టక్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ సైడ్ నుంచి చేతులు పైకి తీసుకుంటూ తల సైమల్టేనియస్గా తల పైకెత్తి మీ పైన నమస్కారం చూడండి. సో ఎక్సేల్లో ప్లెయిన్గా రాకుండా దీనికి ఓం చాంటింగ్ యాడ్ చేస్తూ కిందకు వద్దాం. మీ ఎక్సలేషన్ ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఆర్మ్ మూమెంట్ ఓం చాంటింగ్తోనే కిందకి దించండి. మీకు బ్రెత్ షార్ట్గా ఉంటే కొంచెం మూమెంట్ ఫాస్ట్ చేసుకోండి. ఇంకొకసారి చూద్దాం. ఇన్హేల్ చేస్తూ చేతులు పైకి నెమ్మదిగా సైమల్టేనియస్గా తల కూడా పైకి ఎత్తండి. నమస్కార. ఇది కూడా 4 to 6 టైమ్స్ మీకు అవైలబుల్ టైం బట్టి చేసుకోండి. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన పార్శ్వ ఉత్తానాసన. మీ ఎడం పాదం కొంచెం సైడ్కి తిప్పి కుడి పాదం ముందుకు పెట్టుకోండి. ఇది కొంచెం బ్యాలెన్స్ని ఛాలెంజ్ చేస్తుంది. బ్యాలెన్స్ లేదు అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ చేయకుండా చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఎవరికైతే బ్యాలెన్స్ ఉందో కింద దాకా వెళ్ళండి. సో మీరు చూసినట్టయితే మన టీచరు బ్రిక్స్ పెట్టుకున్నారు పక్కన, మీకు కావాలంటే బ్రిక్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు తలపైకి, ఎక్సేల్ చేస్తూ మీ పొత్తి కడుపు లోపలికి డ్రా చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. అందిన వాళ్ళు చక్కగా చేతులు కింద ఫ్లోర్ మీద పెట్టుకోండి. అందని వాళ్ళు చేతులు బ్రిక్స్ మీద కానీ యాంకిల్ మీద కానీ లేదా కొంచెం పైన మోకాలికి దగ్గర పెట్టుకోవచ్చు. మీ బాడీ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి ఆసనాన్ని మార్చుకోండి. ఇప్పుడు మీ తల ఎక్కడ ఉందో చేతులు అక్కడికి తెచ్చుకొని ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా పైకి రండి. ఎక్సేల్ చేస్తూ చేతులు దించుకోండి. స్టెప్ బ్యాక్. ఇదే ప్రాక్టీస్ అటువైపు కూడా చేద్దాం. మీకు వీలుగా ఉంటే ఒకటే కాలు 4 to 6 టైమ్స్ చేసుకొని వెనక్కి వెళ్ళచ్చు, లేదంటే ఆల్టర్నేట్ లెగ్ కూడా చేసుకోవచ్చు. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు తలపైకి, ఎక్సేల్ చేస్తూ చక్కగా పొత్తి కడుపు లోపలికి డ్రా చేసి మీకు చేతులు ఎక్కడ అందితే అక్కడ కంఫర్టబుల్గా, స్థిరము సుఖము. ఆసనం వేసినప్పుడు మీకు స్థిరం ఉండాలి, సుఖం ఉండాలి. అక్కడ ఎందుకున్నానబ్బా అని అనుకోకూడదు. ఇప్పుడు మీరు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు చేతులు తలకి అలైన్ చేసుకొని ఇన్హేల్ చేస్తూ పైకి రావాలి. ఎక్సేల్ చేస్తూ చేతులు కిందకి దించుకొని సమస్థితిలోకి వెళ్ళిపోవాలి. కాళ్ళు ఈ ఆసనం వేసిన తర్వాత యూజువల్గా కాళ్ళు వెనకాల కాఫ్ మసిల్స్ కానీ అవి కొంచెం నొప్పిగా ఉంటాయి. మీరు చిన్నగా పెడలింగ్ చేసుకోవచ్చు. కాళ్ళు మరీ నొప్పిగా ఉంటే హ్యాండ్స్ చేతులు హిప్ మీద పెట్టుకొని అలా మన టీచర్ డెమో చేస్తున్నట్టుగా కాళ్ళు పెడలింగ్ చేసుకోండి. ఓకే,
పార్శ్వ ఉత్తానాసన కూడా 4 to 6 టైమ్స్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ ఫార్వర్డ్ బెండ్లో చిన్నెళ్ళి కిందకి టచ్, పిట్ ఆఫ్ ద థ్రోట్ టచ్ అవుతుంది కాబట్టి అది థైరాయిడ్ గ్లాండ్ని చక్కగా స్టిమ్యులేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాస్చర్కి కౌంటర్గా కొంత థైరాయిడ్ గ్లాండ్ మీద వర్క్ చేయడానికి వీలుగా ఇంకొక చిన్న సీక్వెన్స్ చేద్దాము. ఇంతకుముందు ఇదే ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా మీరు కింద దాకా వెళ్ళలేకపోతే ఒక చిన్న స్టూల్ వేసుకోవచ్చు, యోగా బ్రిక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే చైర్ కూడా వాడచ్చు. ప్రాక్టీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు తలపైకి, ఎక్సేల్ చేస్తూ కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఎవరికైతే ఈ ఫార్వర్డ్ బెండ్ కష్టమో మీరు యోగా బ్రిక్స్ కానీ చైర్ కానీ వాడచ్చు, లేదా చేతులు మోకాళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కంప్లీట్ ఫార్వర్డ్ బెండ్ నుంచి ఇంకొక కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది కానీ చేయగలిగిన వాళ్ళ కోసం నేర్పిస్తున్నాము. ఇన్హేల్ చేస్తూ హాఫ్ ఫార్వర్డ్ బెండ్, అర్ధ ఉత్తానాసన. ఇక్కడ ఎక్సేల్ చేసుకోండి. ఇన్హేల్ మీద కంప్లీట్గా పైకి వచ్చేయండి. ఎక్సేల్ చేస్తూ చేతులు కిందకి దించుకోండి. సో దీనివల్ల కూడా కొంత అప్పర్ బాడీలోకి బ్లడ్ ఫ్లో బాగా అయ్యి థైరాయిడ్ గ్లాండ్ అవన్నీ స్టిమ్యులేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది చేస్తే మంచిది. ఇంకొకసారి టీచర్ డెమో చూద్దాము. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు తలపైకి, బ్రెత్ కోఆర్డినేషన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎక్సేల్ స్టార్ట్ చేసి అప్పుడు ఫార్వర్డ్ బెండ్ స్టార్ట్ చేయండి. చివరికి వచ్చేసరికి మీ పొట్ట కంప్లీట్గా ఖాళీ ఉండాలి. ఇన్హేల్ చేస్తూ హాఫ్ ఫార్వర్డ్ బెండ్ ట్రై చేయండి, అర్ధ ఉత్తానాసన. ఇక్కడ కుదిరితే వాల్ కానీ చైర్ కూడా వాడచ్చు. ఇక్కడ ఎక్సేల్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ కంప్లీట్గా మళ్ళీ తాడాసన పొజిషన్లోకి వచ్చేయండి. ఎక్సేల్ చేస్తూ చేతులు కిందకి దించుకొని రిలాక్స్ అవ్వండి. ఈ హోల్ సీక్వెన్స్ మీరు 4 to 6 టైమ్స్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ప్రాక్టీసెస్తో మళ్ళీ ఇదే ఛానల్ మీద కలుద్దాం. అప్పటి వరకు సెలవు.